వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అరకులోయ బస్కీ పంచాయతీలో జరిగిన అభివృద్ధి ప్రత్యేక ఆదర్శంగా నిలుస్తుందని స్థానిక సర్పంచ్ పాడి రమేష్ అన్నారు. పంచాయతీ కేంద్రంలోని సచివాలయం వద్ద పంచాయతీ అభివృద్ధి నిధులు వ్యయం, చేపట్టిన పనులు, చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర ప్రధాన అంశాలపై సర్పంచ్ పాడి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభలో పంచాయతీ పరిధిలోని 29 గ్రామాలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి నిధుల వ్యయం, ఇతర ప్రగతి కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ కూడా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ పాడి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 4-5 ఏళ్ల కాలంలో బస్కీ పంచాయతీలో ఎన్నలేని అభివృద్ధి జరిగిందన్నారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు 19 లక్షల రూపాయలు అకౌంట్ లో జమ కావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారంగా వాటిని ఖర్చు చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరకువేలి మండల వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చెత్త ఉన్నప్పుడు ఇదేమో చెత్త క్లీన్ చేసిన తర్వాత ఇది బస్కీ గ్రామం. రూపాయలు బిజాగూడలో 15 లక్షల రూపాయలు మంచినీళ్ళ స్కీము రేపు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. బిజాగూడలో మురిగూడలో 15 లక్షలు మంచినీళ్ళు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. కొంత్రాగూడ సగం పని జరిగింది, సగం పనిలో ఉంది. కొంత్రాగూడ కూడా జరుగుతుంది. ఇప్పుడు చెప్పారు ఎవరంటే మా దొంగ తమ్ముడు మీ ఊర్లో మండల పరిషత్ డబ్బుల నుంచి, ఎంపీపీ గారి నిధుల నుంచి సీసీ రోడ్ 5 లక్షల రూపాయలు వేసాము. అది 3-4 రోజుల్లో ప్రొసీడింగ్ కాపీ ఎంపీడీఓ ఇవ్వగానే మీ ఊర్లో సీసీ రోడ్లు 5 లక్షలు స్టార్ట్ చేస్తున్నాం. రెండోది మంచినీళ్ళు మీ ఊర్లో సుమారు 2.5 లక్షల రూపాయలతో మోటార్ పోయిందని చెప్పారు. 2.5 లక్షల రూపాయలతో మంచినీళ్ళు కూడా అది రేపు నుంచే స్టార్ట్ చేస్తున్నాం, రేపటి నుంచే. రెండోది కొరగూడలో చాలా మేజర్ సమస్య ఉంది. నేను వెళ్ళి చూశాను. ₹1 కూడా కొరగూడలో పెట్టలేదు. నిన్న సెక్రటరీ గారు నేను టెక్నీషియన్కి నేను తీసుకెళ్ళాను కొరగూడ ఊర్లో. జేజం బోర్డు చూసి ఆ ఊరు వాళ్ళందరితో మాట్లాడాను. అతి త్వరలో రేపు నుంచే కొరగూడ గ్రామంలో కూడా సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలతో మంచినీళ్ళ సమస్య పూర్తిగా ఇంటింటి కులాయించే కార్యక్రమం చేస్తాం. అలాగే రంగనీగూడ గ్రామంలో పూర్తిగా నీరు ఎండిపోతుంది. వాళ్ళకి నీరు ఉండటం లేదు, ఎంత చేసినా తక్కువే. కాబట్టి ఇంకొక 2 లక్షల రూపాయలతో రంగనీగూడ గ్రామంలో కూడా ఎంపీపీ గారు సమక్షంలో ఇది కూడా మీరందరూ కూడా ఇప్పుడు ఒక చిన్న అర్జీ పెట్టుకోండి. గ్రామస్తుల నుంచి తీర్మానంలో మా వార్డు నెంబర్లు ఆమోదించి రేపు నుంచే పని స్టార్ట్ చేస్తాం. రంగనీగూడ ఒకటి, కొరగూడ ఒకటి, అలాగే ఈ గొందిగూడ ఒకటి, అలాగే బరింబంద ఒకటి, ఈ 4 గ్రామాల్లో రేపు నుంచే స్టార్ట్ చేస్తాం. అలాగే జాకర్ వలస అంటున్నారు తమ్ముడు, మంచినీళ్ళ సమస్య ఉందా? అంటే గిర్లి కూడా అటు సైడ్ వదిలేసాము. అదేవిధంగా పిది కూడా గోందన ఆ 2 విలేజెస్ చేయలేదు. ఈ కొన్ని ఏరియాస్ కవర్ చేయలేదు. అవి కూడా ఈ 2 రోజుల్లో కూడా కవర్ చేస్తాం. సో అది మేము యాక్టివిటీస్ లో డిస్ప్లే చేస్తాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికోసం ఆల్రెడీ కంప్లైంట్ పెట్టారు. దానికోసం ఎంక్వైరీ జరుగుతుంది, అది విచారణ జరుగుతుంది. అది పక్కన పెడదాం. ఈ 2024, 25, 26 సంబంధించిన డబ్బు ఇప్పుడే చెప్పారు సెక్రటరీ గారు 31 లక్షల రూపాయలు. అందులో తీర్మానం చేసింది 12,36,000 సుమారు డబ్బు. అది ఖర్చు बाबू हरियाणा तुम्हें बात आसे नाय बोली कौन नाय तुम कोई कथा नाय बोलना तमुड़ दम तमुड़ तुम मिसा तुमको मिसा समस्या परिष्कार ఇలా बोली कौन नाय సీట్లో నాకు కూర్చోబెట్టి మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు సహాయ సహకారాలు అందించి మీరందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదములు. లాస్ట్ గా మా దశరథ్ బాబు గారు ఒక్కసారి ఒక 2 నిమిషాలు మాట్లాడాలా? ఒక 2 నిమిషాలు దశరథ్ బాబు గారు. చెత్త ఉన్నప్పుడు ఇదేమో చెత్త క్లీన్ చేసిన తర్వాత ఇది బస్కీ గ్రామం. ఈరోజు బస్కీ గ్రామ పంచాయతీలో 29 గ్రామ ప్రజలతో కలిసి సుమారు 1000 మందితో ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టిన దానికోసం చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రజలందరికీ కూడా జవాబుదారితనంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను, పంచాయతీ కార్యదర్శి, వైస్ ఎంపీ రామన్న గారు, వార్డు సభ్యులు, అలాగే ఉప సర్పంచ్ గారు కూడా మరి కులంకుశంగా వారికి వివరించి చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన 15వ ఆర్థిక సంఘం డబ్బులు కూడా సుమారు
19 లక్షల రూపాయలు మొన్ననే అకౌంట్లో జమ అయింది. దానికి కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారంగా ఖర్చు పెడతాము. ఎక్కడైతే మంచినీళ్ళు సమస్యలు ఉన్నాయో, చిన్న చిన్న డ్రైనేజ్ రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పాము. మరి నా 5 సంవత్సరాలు కాలం అంతా కూడా బస్కీ గ్రామ పంచాయతీలో సుమారు 6 మండలాల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ జరిగి ఉండదేమో సుమారు 23 కోట్ల రూపాయలతో ఈరోజు సెంట్రల్ గ్రాంటు, స్టేట్ గ్రాంటు, ఎంపీ నిధులు, జిల్లా పరిషత్ నిధులు, మండల పరిషత్ నిధులు, ఈ నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు పిఎం జన్మన్ నిధుల నుంచి సుమారు అరకువేలి మండలానికి ఒక మల్టీపర్పస్ బిల్డింగ్ అనేది 2 బిల్డింగ్ వస్తే ఆ 2 బిల్డింగ్స్ కూడా ఈరోజు అరకువేలి మండలంలో దుంగ్యాపూట గ్రామం ఒకటి, అలాగే పీటీజీ గ్రామమైనటువంటి గొన్న గ్రామంలో ఒకటి 60 లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయలు, 1,20,00,000 రూపాయలతో 2 బిల్డింగ్ కట్టిస్తున్నాం. అలాగే మన గైబంద గ్రామంలో డుమ్రిగూడ మండలం నుంచి వచ్చినటువంటి జై గారు, డి గారు అక్కడ బిల్డింగ్ స్థలం ఇవ్వకపోతే ఆ బిల్డింగ్ తీసుకొచ్చి గైబందలో 60 లక్షల రూపాయలతో అది కూడా మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టిస్తున్నాం. అలాగే మరి అరకు ఎంపీ నిధులు, మరి గుమ్మా తనుజరాని గారి నిధులతో 40 లక్షల రూపాయలు రోడ్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి రోడ్లో డబ్బులు సరిపోతే మధ్యలో సీసీ రోడ్ వేయడానికి 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్ వేయగలిగాం. ఈరోజు నందిగూడ నుంచి బస్కీ వరకు తార్ రోడ్ వేయగలిగాం. అలాగే గైబంద, మొరిగూడ, పూసేలి అక్కడ రంగని అంటే మరి చొంపి నుంచి ముందుకెళ్తే డెర్నీ దగ్గర నుంచి ఈరోజు మొరిగూడ వరకు కూడా తార్ రోడ్డు 3,85,00,000తో తార్ రోడ్డు వేయగలిగాం. అలాగే ఈరోజు మరి బస్కీ డిపో నుంచి అలాగే వయా కొంత్రియగూడ, కొరగూడ, అలాగే బిజాగూడ వరకు కూడా సుమారు 3.5 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయగలుగుతున్నాం. అలాగే మరి గిర్లిగూడ టు వయా పరిసేల 3,95,00,000 రూపాయలతో అది కూడా తార్ రోడ్డు వేయగలుగుతున్నాం. పూసేలి నుండి రంగనిగూడ వయా మరి గైబంద, సిందిపూటు, అలాగే కుంటిరంగని గుగ్గుడులో అందుకోవడానికి అది కూడా సుమారు 4.5 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు శాంక్షన్ చేసుకొని అది కూడా పనులు జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్చి నెల లోపల ఇవన్నీ కూడా పనులు పూర్తి అవుతాయని చెప్పి నమ్మకంతో ఉన్నాం. ప్రజలందరికీ శక్తికి మించి మరి కృషి చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు బయట నుంచి తెచ్చుకున్న నిధులే సుమారు 23 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. అలాగే గ్రామ పంచాయతీ నిధులు కూడా అక్కడక్కడ సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు, మంచినీళ్ళు కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. అలాగే మిగిలిపోయి ఉన్న ఒక 3 గ్రామాలు కూడా మిగిలిపోయి ఉన్నాయి. ఈ నిధులు వచ్చిన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి ఇంకా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ ప్రజానికం అందరూ కూడా నాకైతే 5 సంవత్సరాలంతా కూడా సహకరించారు. అలాగే ఇంకా జరగబోయే ఎలక్షన్లో కూడా అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎన్నుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధికి అన్ని అఖిల పార్టీలు కూడా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమైనా లోటుపాట్లు చిన్నది ఉంటే సర్పంచ్ దృష్టికి, ఎంపీటీసీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శివరామన్న, అరకువేలి మండల ఉపాధ్యక్షుడు. ఈరోజు మండలంలో కానీ నా పంచాయతీకి సంబంధించి కానీ సుమారుగా గుక్కూడు రోడ్లో కానకట్టుకి సుమారు 12 లక్షలు ఎంపీపీ నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే గొండాగూడలో డ్రైనేజ్ సీసీకి ఒక 10 లక్షలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే దవరపల్లిలో అక్కడ ఒక 15 ఆర్థిక సంఘం నిధులు ఒక 4 లక్షలు, అలాగే జనరల్ ఫండ్ ఒక 5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ జనరల్ ఫండ్ ఇంకా సర్పంచ్ గారికి వర్క్ ఇచ్చాం, ఇంకా అది నిధులు కూడా ఇంకా రిలీజ్ కాలేని పరిస్థితిలో ఉంది. సో అలాగే ఈ పంచాయతీకి సంబంధించి సుమారుగా ఒక 20 నుంచి 30 లక్షలు నా ఎంపీటీసీగా, నా వైస్ ఎంపీగా నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు కొద్ది 2-3 రోజుల్లో ఇంకో గ్రామానికి ఒక 5 లక్షలు ఇవ్వబోతున్నాను. ఇంకా దానికి అది కాకుండా మరొక 3-4 లక్షలు ఇంకొక డ్రైనేజ్ పెట్టాలని కొత్త ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ పంచాయతీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ, స్టేట్ గవర్నమెంట్ నిధులు కానీ మాకు ఉన్నటువంటి శక్తి మేరకు అప్పుడు మా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బోలెడు అంటే ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయ్యేటువంటి రోడ్లు అయితే ఏం లేవు. గత ప్రభుత్వం ఏవైతే
ఈ 4-5 సంవత్సరాలు మేము ఎక్కడ తీర్మానం పెడితే అక్కడ వరకు చేసాం. కానీ ఓన్గా సర్పంచ్ గారు అయితే ఇక్కడ పెట్టలేదు. మేమే తీర్మానము, నేను వైస్ సర్పంచ్ ఉంది, వార్డు సభ్యులతో కూడి మనము ఎక్కడ తీర్మానం పెట్టాము అక్కడే మనకు పని జరిగింది. మా బస్కి గ్రామ పంచాయతీలో మేము 28 గ్రామాలు మొత్తము చేయలేదు. ఒక 5 గ్రామాలు మిగిలి ఉన్నాయి. మిగతా గ్రామాలన్నీ 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెట్టాం పంచాయతీ వచ్చిన నిధుల డబ్బు. కానీ మనమైతే ఇక్కడ ఓన్గా మనం పెట్టలేదు. అలాగే వర్క్ కూడా చిన్నవి జరిగింది, కానీ మనకు జరగలేదు అనేసి ఈరోజు ఈ గ్రామ సభలో మనకు కొద్దిగా అడగడం జరిగింది నిత్యం పార్టీ నుంచి. కానీ మనం ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఎక్కడ కూడా అందరూ కూర్చొని తీర్మానం చేసే దగ్గర పని చేసాము. కలెక్టర్ వరకు కూడా పంచాయతీ డబ్బులు తినేసారని సర్పంచ్ గారి మీద కొద్దిగా ఈ ప్రాసెస్ తీసుకెళ్లారు. కానీ అది కూడా ఇప్పుడు జరుగుతుంది. అది ఖచ్చితంగా రేపు ఎల్లుడికి మనకు జనాలు కూడా తెలుస్తుంది. మనం ఏమైనా తప్పు చేసామా, రైట్ చేసామా అన్నది కూడా జనానికి తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.